అనగనగా ఓ గ్రామంలో ఓ వృద్ధుడు నివసించేవాడు. ప్రపంచంలో ఉన్న దురదృష్టవంతుల్లో ఈ ముసలాయన కూడా ఒకరు. ఈయన చేసే పనులతో ఆ గ్రామ ప్రజలంతా విసిగి వేసారిపోయారు. ఎప్పుడూ ఏదో దిగులుతో ఉండేవాడు. ఎప్పుడూ ఏదో ఒక విషయమై ఫిర్యాదు చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇక ఆయన నోరు తెరిస్తే చాలు విషపూరితమైన మాటలే నోటినుంచి వస్తాయి. అందుకే ఆ గ్రామ ప్రజలు ఆ ముసలాయన్ను దూరం పెట్టారు. ఆయన ప్రవర్తనే ఆయనకు శాపంగా మారింది. అతని పక్కన ఉంటే అవమానంగా భావించేవారు గ్రామస్థులు. తన మాటలతో ఇతరులను బాధించి వారిలో ఉన్న సంతోషాన్ని దూరం చేసేవాడు ఈ ముసలాయన. ఇక ఓ రోజు వచ్చింది. ఆ రోజుతో ఆయనకు 80 ఏళ్లు వచ్చాయి. ఓ రోజున గ్రామ ప్రజలంతా ఆయనకు సంబంధించిన ఒక వార్తను విన్నారు. ఎప్పుడూ ముభావంగా ఉండే ఆ ముసలాయనలో పెనుమార్పు కనిపించింది. ఎవరి గురించి ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు సరికదా. అతని ముఖంపై చిరునవ్వు కనిపిస్తోంది. అంతేకాదు అతని ముఖంలో కాంతి కనిపిస్తోందంటూ ప్రచారం జరిగింది. ఇక గ్రామస్థులంతా గుమికూడి ఆ ముసలాయన్ను ఏమైంది, ఏంటి నీలో ఈ మార్పు అని అడిగారు. అందుకు ముసలాయన ఇలా సమాధానం ఇచ్చాడు. ఏమీ లేదు. 80 ఏళ్లు నేను సంతోషం ఆనందం గురించి వెతుకుతూ వస్తున్నాను. కానీ నాకు సంతోషం దక్కలేదు. ఇప్పుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని వెదకడం మానేసి కేవలం నా జీవితాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాను. అందుకే సంతోషంగా ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు. కథలో నీతి: సంతోషం ఆనందం కోసం వెతకడం మానేసి మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తే సంతోషం ఆనందం వాటంతట అవే వస్తాయి.